రెండు బహుపదులను గుణించితే మనకి ఏం వస్తుంది? అది దేనికి వాడతాము? అలాగే విస్తరణలోని పదాల గుణకాలను NCKలుగా ఎలా వ్రాయగలుగుతున్నాము అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. అలాగే ద్విపద సిద్ధాంతాన్ని కూడా నేర్చుకుందాం. మొత్తం క్లియర్గా చేసి క్లాస్ని మొదలు పెడతాను. ద్విపది అంటే రెండు పదాలున్న బీజీయ సమాసం. ద్విపదిని విభిన్న ఘాతాంకాలతో వ్రాస్తాను. a+b అనే ద్విపదిని తీసుకుంటున్నా. a+b పవర్ 0 ఎంతకి సమానము? 1కి. a+b పవర్ 1 a+bకి సమానం. a+b హోల్ స్క్వేర్ దేనికి సమానం అవుతుంది? దీని విస్తరణ గుర్తుంచుకుని ఉండాలి, లేదా దానిని a+b ఇంటూ a+bగా వ్రాసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని వాడి గుణించాలి. అప్పుడు a ఇంటూ a+b ప్లస్ b ఇంటూ a+b వస్తుంది. దాన్ని a² ప్లస్ ab ప్లస్ ba ప్లస్ b² వ్రాయచ్చు. ఇది a² ప్లస్ 2ab ప్లస్ b²కి సమానము. అలాగే a+b హోల్ క్యూబ్ ఎంత? దీనిని a+b ఇంటూ a+b ఇంటూ a+bగా వ్రాయవచ్చు, లేదా a+b ఇంటూ a+b హోల్ స్క్వేర్గా కూడా రాయచ్చు. a+b హోల్ స్క్వేర్ యొక్క విస్తరణ ఇక్కడ ఉంది కనుక దీని క్రింద a+bని వ్రాసి గుణిస్తాను. మనకి b ఇంటూ a²b ప్లస్ b ఇంటూ 2ab ప్లస్ b² ఇంటూ b³ ఇంకా a ఇంటూ a² ప్లస్ 2ab ఇంటూ a² ప్లస్ a ఇంటూ b² వస్తాయి. వీటి అన్నిటినీ కూడితే ఒక క్రమ పద్ధతిలో రాస్తాను. a³ ప్లస్ 2a²bని ఇక్కడ a²b క్రింద వ్రాస్తాను. కావున రెండింటినీ కూడితే 3a²b వస్తుంది ప్లస్ 3ab² ప్లస్ b³ అలాగే a+b పవర్ 4 లేదా a+b పవర్ 10 ఎంత వస్తుంది అని గనక ఆలోచిస్తే దీన్ని కనుక్కోవడం చాలా కష్టం. ఘాతాంకం పెరుగుతున్న కొద్దీ కష్టంగా మారుతుంది. ఏదైనా సులువు పద్ధతి ఉంటే బాగుండు అని అనిపిస్తోంది కదా. ఇలాంటి పరిస్థితులను సులువుగా చేయడం కోసమే ద్విపద సిద్ధాంతాన్ని వాడతాము. కావున ద్విపద సిద్ధాంతము ఏమిటి, దాన్ని ఎలా వాడాలి అన్నది నేర్చుకుందాము. ఈ ద్విపద సిద్ధాంతాన్ని వాడి ఎంత ఘాతాంకం ఉన్నా ద్విపద సిద్ధాంతాన్ని వాడి ఎంత ఘాతాంకం ఉన్న ద్విపదినైనా సులువుగా విస్తరణ చేయవచ్చును. ఇప్పటి వరకు 0 నుండి 3 ఘాతాంకపు అంకెల వరకు ద్విపదిని విస్తరించాము. కానీ 4 లేదా 10 ఉంటే విస్తరణ గుణకం ద్వారా చాలా కష్టమవుతుంది. మొత్తం స్క్రీన్ని క్లియర్ చేసి ముందుకు సాగుదాం. ద్విపద సిద్ధాంతాన్ని ఇప్పుడు చూద్దాము. a+b పవర్ n ఈజ్ ఈక్వల్ టు కూడిక k = 0 నుండి n వరకు NCK ఇంటూ x పవర్ n-k ఇంటూ y పవర్ k అని రాయచ్చు. పొరపాటున ABలకు బదులు x ఇంకా yలు రాశాను. వాటిని సరిచేస్తాను. ఇది a పవర్ n-k ఇంటూ b పవర్ k. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని వేరువేరు చరరాశులు వాడి
లేదా ఘాతాంక విలువలను వ్రాసి అర్థం చేసుకుందాము. ఉదాహరణకి a ప్లస్ b పవర్ 4. దీని యొక్క విస్తరణ ఏమిటి? దీనికి ఈ ద్విపద సిద్ధాంతాన్ని వాడి చూద్దాము. ఇక్కడ ఈ ద్విపదిలో n ఎంత? అది 4. కావున a ప్లస్ b పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు కూడిక k ఈక్వల్ టు 0 నుండి 4 వరకు 4ck ఇంటూ a పవర్ 4 మైనస్ k ఇంటూ b పవర్ k. ఇది దేనికి సమానము? మొదటి పదంలో k ఈక్వల్ టు 0 కావున 4c0 a పవర్ 4 మైనస్ 0 అంటే a పవర్ 4 ఇంటూ b పవర్ 0 అంటే 1 ప్లస్ రెండో పదము k ఈక్వల్ టు 1 కావున 4c1 a పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 3 కావున a క్యూబ్ ఇంటూ b పవర్ 1. మొదటి పదము 0th టర్మ్గా, రెండవ పదమును ఫస్ట్ టర్మ్గా అంటాము. ప్లస్ ప్రతి పదము ముందుకు వెళ్తున్న కొద్దీ k విలువ పెరగడం వలన a యొక్క ఘాతాంకం తగ్గుతోంది, అలాగే b యొక్క ఘాతాంకం పెరుగుతోంది. కావున తర్వాతి పదంలో 4c2 a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4c3 a b క్యూబ్ ప్లస్ 4c4 a పవర్ 0 విలువ 1 కనుక b పవర్ 4నే వ్రాయవచ్చును. విస్తరణలో పదాల యొక్క గుణకాలని ద్విపద గుణకాలు అంటారు. nc0, nc1 ఇలా ncn ఇవన్నిటిని ద్విపద గుణకాలే అంటాము. కావున ద్విపద సిద్ధాంతంను a ప్లస్ b పవర్ n ఈక్వల్ టు కూడిక k ఈక్వల్ టు 0 నుండి n వరకు a పవర్ n మైనస్ k ఇంటూ b పవర్ kగా వ్రాయవచ్చు. n ఏ విలువనైనా తీసుకోవచ్చు. nck అన్నది n ఫ్యాక్టోరియల్ బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ k ఫ్యాక్టోరియల్కి సమానము. కావున 4c0, 4c1ల యొక్క విలువ పై సిద్ధాంతాన్ని వాడి కనుక్కోవచ్చును. గుణించి వ్రాసిన దానికన్నా ఇది త్వరగా వ్రాయవచ్చు కదా. 4 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ a పవర్ 4 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 1 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ a క్యూబ్ b ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 3 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ab క్యూబ్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 4 0 కావున 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ b పవర్ 4. మనకి ఈ మొదటి గుణకం, ఆఖరి గుణకం ఇంకా రెండవ గుణకం, నాలుగవ గుణకం యొక్క విలువలు సమానము. ఇంకా మూడవ గుణకం మధ్యలో ఉంది. 0 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ 1, అలాగే 1 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ కూడా 1కే సమానము. కావున 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ విలువ 1 అవుతుంది. మొదటి పదము a పవర్ 4 వస్తుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ని 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1తో భాగిస్తే 4 మిగులుతుంది. రెండో పదము 4 a క్యూబ్ b వచ్చింది ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా వ్రాస్తే ఇది 24కి సమానం. 2 ఇంటూ 2 4 కావున 24ని 4తో భాగిస్తే 6 వస్తుంది.
మూడో పదము 6a² వచ్చింది. ప్లస్ ఈ పదం యొక్క గుణకం ఇంకా రెండో పదం యొక్క గుణకం సమానం కావున 4ab³ అని వ్రాస్తాను. a ప్లస్ b ఇంకా b ప్లస్ a ఒక్కటే కదా. అలాగే 4 ఫ్యాక్టోరియల్ని 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్తో భాగించినా లేదా 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్తో భాగించినా సమానమే కదా. ప్లస్ చివరి పదాన్ని చూస్తే 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ విలువ 1 కావున b⁴ వస్తుంది. కావున ద్విపద గుణకాలు 1, 4, 6, 4, 1 వచ్చాయి. వీటిని వరుసలో అమర్చితే దాన్ని పాస్కల్ త్రిభుజం లేదా అంకగణిత త్రిభుజం అంటారు. దానిని గూర్చి వచ్చే వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం.